యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కొంచెం ఫ్యాన్సీ తక్కువ రేట్ చీరలు ఎక్కువ మంది అడుగుతున్నారు కదా, అందుకని కొంచెం ప్రైస్ తక్కువ కొంచెం ప్రైస్ ఎక్కువ రెండు రకాల చీరలతో మేము వచ్చింది మీరు అదమ్మా. ముందుగా బెనారస్ అండి, బెనారస్ జార్జెట్స్. ఇది చాలా రీజనబుల్ ప్రైసెస్ అనిపించినాయి, అందుకనే నేను ఆలోచించకుండా తెప్పించాను. హాఫ్ వైట్ కండి, ఇది మిల్క్ వైట్ కాదు, హాఫ్ వైట్, క్రీమ్ వైట్ అండి. క్రీమ్ వైట్కి రెడ్ కలర్, చాలా తేలిగ్గా కూడా ఉన్నాయి. బిన్ని సిల్క్ ఉంటాయి కదా, అలా ఉన్నాయండి. బెనారస్ జార్జెట్స్ అండి ఇవి. పళ్ళు ఏమో ఓన్లీ లైన్స్ వచ్చింది, బ్లౌజ్ ఇలా చిన్నగా బుటీస్ వచ్చినట్టు వచ్చింది. చీర అంతా సిల్వర్ కలర్ బుటీస్ వచ్చి లైన్స్ లాగా ఇచ్చారు. బోర్డర్స్ పైన స్మాల్ బోర్డరు, కింద ఇది చాలా తేలిగ్గా ఉంటాయి. షాంపూ వాష్ అండి ఇవి. వీలైతే డ్రై వాష్ చేయించుకున్నా పర్వాలేదు. ఇంత తక్కువ రేటు చీరలకి డ్రై వాష్ కష్టమమ్మ అంటే 4-5 సార్లు అలా కట్టుకుని ఇస్త్రీలు చేయించేసుకున్న తర్వాత, వైట్ కదా ఎలా అయినా కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అందులోనే బెనారస్ జార్జెట్స్లోనే ఇది గ్రీన్కి ఎల్లో బోర్డర్ అండి. ఇది నాకు యాక్చువల్గా కాస్ట్ ఎక్కువలో ఉంది. ఇది అసలు చాలా అంటే చాలా బాగుంది. మనం 1-2 సార్లు కట్టుకునే దానికి ఇలాంటివి కొనేసుకుని కాంబినేషన్స్ వాడేసినా మనకు సరదా తీరిపోతుందేమో అనిపించింది. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారండి. సారీ మొత్తం ఇలా హెవీ పళ్ళు, రిచ్ పళ్ళు వచ్చింది. పళ్ళు అంతా పైన కింద సేమ్ బోర్డర్స్ వచ్చినాయి. మంచి బాటిల్ గ్రీన్, లీఫ్ గ్రీన్ అండి, మంచి గ్రీన్. మొత్తం చీర అంతా గోల్డ్ బుట్టీస్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది. చాలా రీజనబుల్ ప్రైసెస్ ఇవి. అంటే మనం మొహమాటం ఎందుకు, ప్రాఫిట్ వేయకుండా పడిన రేట్లకి సరదాగా అప్పుడప్పుడు ఇలా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవి చాలా రీజనబుల్ ప్రైసెస్ అనిపించింది. అందుకే నేను కూడా అదే ప్రైస్కి మేము ముందు తీసుకొచ్చాను. ఇది రెడ్ అండి, ఇది రిచ్ పళ్ళు. చీర అంతా సేమ్ అలాగే, అది వేరే వెరైటీ, ఇది వేరే వెరైటీ. రెడ్ అండి, మంచి మిర్చి రెడ్కి గోల్డ్ జరీ కూడా బాగుంది. ఇది ఎన్నిసార్లన్నా వాష్ చేసేయచ్చు. ఇది ఏం అవ్వదు, ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను. అయినా ఇంత తక్కువ ప్రైస్కి ఇంత అందమైన చీరలో నాకే చాలా సర్ప్రైజింగ్గా అనిపించి తెప్పించడం జరిగింది. ఇది కూడా ఈ ప్రింట్ అండి, ఇది గోల్డ్ ప్రింట్ వచ్చింది అంతే. కాంబినేషన్ బాగుంది కదా అని చెప్పేసి వైట్ రెడ్, ఇది ఇంతకు ముందు కూడా చూపించాను, నేను చూపించలేదా? బాగుంది, ఇది చాలా బాగుంది. ఇది జరీ కాదు, బ్యాక్ సైడ్ లేదు, ఓన్లీ గోల్డ్ ప్రింట్ లాగా వచ్చింది. సరదాగా 2-3 సార్లు కట్టుకోవచ్చు. కాంబినేషన్ ఈ చీర ఏమో బాగా నచ్చేసినాయి నాకు. ఇది బ్లౌజ్ గీతల్లా ఇచ్చారు, రెడ్, మిర్చి రెడ్, వైట్, పికాక్స్. అమ్మయ్య, ఇప్పటికి మనం మన ఛానల్లోకి వచ్చినట్టు అనమాట. ఇదేంటంటారా, తిరిగేసి చూపించాం. చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను. ఇది చాలా తక్కువ కూడా ప్రైస్. 4-5 సార్లు జాబ్స్ చేసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకుంటే సరదాగా అలాగా, ఇప్పుడు స్కూల్స్లో అనుకోండి, పిల్లల ఫంక్షన్స్ అవి ఏవో ఒకటి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు కట్టుకుని వచ్చి మళ్ళీ 2-3 సార్లు ఐరన్ చేసి కట్టుకున్న తర్వాత వదిలేసినా పర్లేదు, అంత తక్కువ ప్రైస్ కాబట్టి. ఇంకా ఇది బెనారస్ మష్రూ సిల్క్ అండి. ఇది చాలా అంటే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా నేను కొంచెం ఎక్కువ ప్రైసెస్ పెట్టి కొనుక్కునేదాన్ని. ఇప్పుడు చూడండి, అసలు సాటిన్ క్లాత్ లా వచ్చింది. రిచ్ పళ్ళు, బెనారస్ కదా ఇది వీవింగ్ అంతా. బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా వచ్చిందండి. సో చీర పైన కింద అంతా బోర్డర్స్. బెనారస్ ఇంకా కటాన్ సారీస్ ఎలా వస్తాయో మష్రూ సిల్క్ కూడా అలాగే వచ్చింది. మంచి మిర్చి రెడ్కి గోల్డ్ యాంటిక్ సిల్వర్ జరీ వచ్చింది. ఎందుకంటే ఎక్కువ ఓపెన్ చేయను, పెళ్లి కూతుర్లకి ఎవరికైనా కడితే చాలా బాగుంటుంది. చాలా నచ్చింది నాకు. ఇదొక చీర. ఇంకా టస్సర్స్ అండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. చూడగానే అసలు ఈ కాంబినేషన్స్ డిఫరెంట్గా అనిపించి ఆలోచించకుండా తీసుకొచ్చేసుకున్నాను, తెప్పించేసాను అనాలి. తిరిగేసి చూపిస్తున్న మీరు అదమ్మా. ఇది లైట్ ఆరెంజ్ అండి, రోజెస్ని
డిజిటల్ ప్రింట్స్లో ఇచ్చినట్టు ఇచ్చారు. ఇది స్కాలప్ పళ్ళు ఇచ్చారండి. పళ్ళు కొంచెం పెద్దగా డిజైన్ ఇచ్చి శారీ మొత్తం అక్కడక్కడ రోజెస్ లోటస్ ఏ రోజెస్సే అండి, రోజెస్సే కొంచెం బాగున్నాయి ఈ చీరలు కూడా. దీనిలో ఇచ్చిన బ్లౌజు బహుశా రన్నింగ్ ఇచ్చి ఉండొచ్చు, నేను చూడలేదు, చూద్దాం. బ్లౌజ్ ఇదిగోండి, బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారు, చాలా బాగుందండి. ఇది షాంపూ వాష్ చేసేసుకుని చక్కగా ఎన్నిసార్లన్నా కట్టుకోవచ్చు అనిపించేలాగే ఉంది, క్లాత్ బాగుంది. ఇదేంటి దీనిలో ఉన్న బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్ బాగానే ఉంది, కలర్ ఇవ్వకుండా డిఫరెంట్గా ఇచ్చారు. ఇంకా చాలులే, మళ్ళీ వేరే అలా పెట్టుబడులు పెట్టుకుంటే వెళ్ళిపోతే ఎక్కువైపోతాయి. ఈ బ్లౌజ్ వేసుకుంటే బాగానే ఉంటుంది. మీ దగ్గర ఈ డార్క్ పింక్ ఏదైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. అది ఒకసారి అలాగా ఒకసారి ఇలాగా కట్టుకుంటే మనకి డిఫరెంట్గా ఇష్టంగా కట్టుకోవచ్చు. ఒకే చీర 10 సార్లు కట్టుకున్నట్టు కాకుండా బ్లౌజులే మార్చి గ్రీన్ ఒకసారి, పింక్ ఒకసారి, ఇందులో ఇచ్చింది ఒకసారి, మనకి ఎలాగో అన్ని చీరల మీద ఎక్కడో అక్కడ ఉంటాయి కాబట్టి అలా. ఇది కూడా దానిలోనే వైట్ అండి, మిల్క్ వైట్ లా కాదు, కొంచెం లైట్ సిమెంట్ కలర్ లాగా కనిపిస్తుంది, కానీ వైట్ సిమెంట్ కలర్ లా కనిపిస్తుంది. వైట్ కి పింక్ డిజైన్ బాగుంటుంది కదా. పైన కింద బోర్డర్స్ ఇచ్చారు. ఇందాక ఆ చీరకి దీనికి బోర్డర్స్ లేవు, కానీ దీనికి బోర్డర్స్ వచ్చినాయి. బ్లౌజ్ ఇలా డిజైన్ చేశారు, స్మాల్ ఫ్లవర్స్, రోజెస్. డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది, కానీ మామూలు ప్రింటే అనుకుంటా, డిజిటల్ ప్రింట్ అవ్వచ్చేమో చెప్పలేను. పళ్ళు అంతా స్కాలప్ ఇచ్చారండి, పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు, బాగుంది కదా. ఇది చీర చాలా బాగుంది. టస్సర్ అండి, ఇది టస్సర్, సెమీ టస్సర్ అండి. ప్యూర్ టస్సర్స్కి వెళ్తే మనకి 10,000 20,000 ఆ లంబాని వర్క్లు అవి తెప్పించాం కదా, అలా ఉంటాయి కాస్ట్. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను ఇవి స్టార్టింగ్ బేసిక్స్ రేంజ్లో ఎక్కువ కొనుక్కునేదాన్ని, ఎందుకంటే క్యాజువల్గా కట్టుకోవడానికి బాగుంటాయి. అవి పాడైపోయినాయి, లేకపోతే కట్ చేసుకుని చూపించేద్దాం మీకు. ఇది జార్జెట్ అండి, వైట్ మీద. వైట్ ఎందుకు ఈ మధ్య మళ్ళీ నచ్చుతున్నట్టుంది నాకు, ఈ మధ్య కాదు, వైట్ ఇష్టం నాకు. ఫ్లవర్స్ అండి, ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది, చూసారా ఎంత బాగుందో. నా మొహం వెళ్ళిపోయినట్టుంది. ఇది స్మాల్ ఫ్లవర్స్ డిజైన్ చేశారు బ్లౌజ్కి. పళ్ళు అంతా ఎక్కువ ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా ఇచ్చారు. చీర అంతా కూడా ఎక్కువే ఉన్నాయి, కానీ పళ్ళులో ఇంకొంచెం పెద్ద డిజైన్స్ ఎక్కువ ఇచ్చారండి ఇలా, చూసారా. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ప్యూర్ జార్జెట్ అండి. మళ్ళీ ఇందులో కూడా ఇంకా కాస్ట్కి వెళ్ళిపోతే తెప్పించమంటే తెప్పిస్తాను, ప్యూర్ ఇంకా ఎక్కువ, దీనికంటే కాస్ట్ కూడా ఉంటాయి. ఇవే నేను ఎక్కువ పెట్టుకొనుక్కునేదాన్ని, నా దగ్గర ఇవే ఉన్నాయి యాక్చువల్గా. ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకొక చీర, ఇది కొంచెం వర్క్ అండి, కాంత వర్క్, ముడి కుట్టు అన్నీ కలిపి వచ్చింది, జార్జెట్, ప్యూర్ జార్జెట్. చాలా అంటే చాలా బాగుంది, అసలు డిజైన్ ఉందా లేదా అన్నంత అందంగా. ఈ వర్క్ కూడా చూడండి, ఇక్కడ ముడి కుట్టేశారు, ఇక్కడ చిప్స్ వేసారు, కాంతా వర్క్ చేశారు, ఇన్ని కలర్స్ యూస్ చేశారు. ఇక్కడ ఎల్లో కలర్స్ థ్రెడ్స్, ఇక్కడేమో వేరే ఆపోజిట్ కలర్, ఇక్కడ రెడ్, ఇంత అందంగా, చాలా అందంగా ఇది అయితే మీది లేకపోతే నాదే. అలా అనకపోతే రాధంకి, అలా కట్టకపోతే రాధంకి అవ్వదు అనుకుంటా. చీర అంతా కూడా డిజైన్ ప్రింట్ ఉందా లేదా అన్నట్టు స్మాల్ ఫ్లవర్స్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ ఏమో ఇంత నీట్గా ఉంది, చూసారా. అక్కడి నుంచి ఇక్కడికి దారాలు ఇచ్చేయకుండా జస్ట్ ఇక్కడ చేసిన వరకే థ్రెడ్స్ వచ్చినాయి. సో ఆ థ్రెడ్స్ కూడా కనిపించకుండా మనకి జామ్దానీలో అయితే ఇంకా ఎక్కువ ప్రైస్ అయిపోతుందండి. మనం అంతంత ఎక్కువకి వెళ్ళి బదులు 2-3 చీరలు కొనుక్కోవచ్చులే అన్నట్టు ఆలోచించాను నేను అది తెప్పించినప్పుడు. నేను చూస్తున్నాను, ఇది చూడండి, ఇవి బాగా వెళ్ళినాయి మన దగ్గర. జార్జెట్లోనే స్కాలప్ బోర్డర్స్లో బీడ్స్ వర్క్ చేశారు, చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఈ కాంబినేషన్స్ చూడండి డిఫరెంట్గా ఉన్నాయి కదా. పళ్ళు మొత్తం చుట్టూ ఇచ్చేసారు, బ్లౌజ్ ఏమో ఇలా వచ్చిందండి, స్మాల్ డిజైన్స్. ఈ రెండు హ్యాండ్స్కి ఒక్కటి ఇలా వర్క్ వచ్చింది మనకి. శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది, బేబీ పింక్ అనొచ్చు. చూడండి, ఇందాక చూసి మీకు ఫస్ట్ చూపించిన పళ్ళు కొంచెం ఎక్కువ కనిపించింది, ఇది అక్కడక్కడ కనిపిస్తుంది డిజైన్. ఇది ఈ రోజుకి ఇవే చీరలతో 5-6 చీరలతో మీ ముందుకు వచ్చింది మీ రాధమ్మ, 10 చీరలతో మీ ముందుకు వచ్చింది రాధమ్మ.
ఉంటే ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. మీ ముందు నుంచి సెలవు తీసుకుంటే మీరు అదమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.